in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. యూట్యూబ్ సంస్థ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం యూట్యూబ్ గో అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ బేటా టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంచింది. సో చాలామందికి ఇది ఒక అప్లికేషన్ ఉన్న విషయం కూడా తెలియదు. సో ఈ అప్లికేషన్ మనం గూగుల్ ప్లే స్టోర్లో బేటా కింద మనం వెతికేసి ఇన్స్టాల్ చేసుకుంటే కనుక దీంట్లో మన లొకేషన్ ఆధారంగా మన చుట్టుపక్కల ట్రెండింగ్ ఉన్న వీడియోస్ లిస్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీడియోని మనం సెలెక్ట్ చేసేసుకుంటే కనుక సో ఆ పర్టికులర్ వీడియోని కంప్లీట్ బేసిక్ క్వాలిటీ అనేది ఫైల్ సైజ్ అంత ఉంటుంది, అంటే ఫైల్ సైజ్ ఇది చూపిస్తుంది. అలాగే మీరు చూస్తే ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. ఇక నార్మల్గా అయితే కనుక ఇలాగా ప్రివ్యూ అనేది మొబైల్ వెర్షన్లో చూపించబడేది కాదు. ఇక్కడ చూస్తే కంప్లీట్ వీడియో ప్రివ్యూ అనేది ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక జిఫ్ యానిమేషన్ లాగా చూపించబడుతుంది, చూసారా. అలాగే క్వాలిటీ ఎలా ఉండాలి, స్టాండర్డ్ క్వాలిటీ కావాలా, బేసిక్ క్వాలిటీ కావాలా చూసుకొని మనం సేవ్ అనే బటన్ మనం క్లిక్ చేయొచ్చు, అంటే మన ఫోన్లో సేవ్ అవ్వడానికి. లేదా ప్లే అనే బటన్ ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక ఇప్పటికిప్పుడు ప్లే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అనే బటన్ ట్యాప్ చేస్తే యాడింగ్ టు సేవ్డ్ వీడియోస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇక్కడ సేవ్డ్ వీడియోస్ అని చెప్పేసి ఒక సపరేట్ ఆప్షన్ అవైలబుల్ అవుతుంది, చూడండి. దీంట్లోకి మెనూలోకి వెళ్తే కనుక డిలీట్ ఫ్రమ్ ఫోన్ అని చెప్పేసి ఆప్షన్ కనపడుతూ ఉంటుంది. అంటే వాస్తవానికి ఈ పర్టికులర్ వీడియో ఇక్కడ నెట్ కనెక్షన్ ఉన్నా లేకపోయినా కానీ మనకి ప్లే అవుతూ ఉంటుంది. సెండ్ రిసీవ్ అనే ఆప్షన్ ద్వారా ఈ వీడియోని ఎవరికైనా పంపించవచ్చు, లేకపోతే కనుక రిసీవ్ అని చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మన ఫోన్ స్టోరేజ్కి సంబంధించింది, అలాగే డైలీ ర్యాండమ్ వీడియోస్ నోటిఫికేషన్స్ వచ్చే విధంగాను, అలాగే సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలంటే, అలాగే వాచ్ హిస్టరీని డిలీట్ చేయాలంటే కనుక ఆప్షన్స్ కూడా ఇది చూపిస్తూ ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.